ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలంటే దీనికి ఏమైనా మంచిగా ఫ్యాట్ ఉంటారు, వాళ్ళకు ఏజ్ లిమిట్ ఉంటుందా? అంటే ఈ ఏజ్ నుంచే చేయించుకోవాలి, ఈ ఏజ్ వరకే చేయించుకోవాలి? నార్మల్గా రికార్డ్స్లో ఏమి ఏజ్ లిమిట్స్ ఏమి ఉండవండి. అయితే మనం అట్లా అని 14-15 ఇయర్స్ పిల్లలకి అడ్వైస్ చెయ్యము. కొంచెం వాళ్ళు స్టేబుల్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 17-18 ఇయర్స్ దాటిన కొన్ని ఇప్పుడు నాకు ఒక కేసు ఉంది. 15-year-old గర్ల్ యాక్సిడెంట్ అయ్యి, చిన్న యాక్సిడెంట్ అయ్యి ఆ అమ్మాయికి థైలో ఒక్క సైడ్ మాత్రమే ఒక ఇంత ఏరియా ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం, అంటే అక్కడ ఎవరో కొంచెం నీరు చేరుంటుంది, ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం మొదలైంది. సో ఆ థైలో ఉన్న ఒక్క చిన్న బాల్ లాంటి ఏరియా డెవలప్ అవుతుంటే పాప స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టం. అక్కడ లైపోసక్షన్ చేయొచ్చు. అది దే ఆర్ స్పెషల్ కేసెస్. సో 15 ఇయర్స్కి చేయొచ్చు. స్పెషల్ కేసెస్ డిపెండ్స్. అంటే ఆ కేస్ని బట్టి సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుంటాం. నార్మల్గా నేను పొట్ట తగ్గాలి ఆర్ నా ఆర్మ్స్ తగ్గాలి ఇలాంటి కేసెస్ యూజువలీ మేము అబవ్ 18 ఇయర్స్ అయితేనే ఎంకరేజ్ చేస్తాం. అంటే వాళ్ళంతా వాళ్ళగా ఒక డెసిషన్ మేకింగ్ ఉండాలి, కాంప్లికేషన్స్ వస్తే డీల్ చేయగలగాలి. అండ్ ఒక్కొక్కసారి పెయిన్ ఉంటుంది, లైపోసక్షన్కి పెయిన్ ఉంటుంది. మేము ఎన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కూడా ఒక రకమైన మొండి మజిల్ ఏక్ ఉంటుంది లైపోసక్షన్. అంటే ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 1 వీక్ ఉంటుంది. అన్బేరబుల్ ఏం కాదు, బట్ ముందే చెప్పి పెడతాను పేషెంట్స్కి. బికాజ్ వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఏమైనా వర్క్ ఏమైనా ఇప్పుడు చేతితో చేసే పనులు ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటారు. అలా కొంచెం పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ని తట్టుకునేంత అడల్ట్ అయి ఉండాలి. రైట్. అంటే 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. లాస్ట్ ఏజ్ అంటే ఏ ఏజ్ వరకు? అలాంటి లిమిట్స్ ఏమి ఉండవు. పేషెంట్కి జనరల్ కండిషన్ బాగున్నంత వరకు, అంటే వేరే హార్ట్ ఇష్యూస్, లంగ్ ఇష్యూస్ అలాంటివి ఏం లేకుండా ఈ సర్జరీ చేయడం మూలాన వాళ్ళకి లైఫ్ రిస్క్ రాదు అన్న కాన్ఫిడెన్స్ మాకు ఉన్నంత వరకు ఏ పేషెంట్ అయినా డీల్ చేసేస్తాం. రైట్. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు చేయించుకోవచ్చు. షుగర్ ఫస్ట్ నుంచి కంట్రోల్లో పెట్టుకుంటూ మనం కరెక్ట్గా వాళ్ళని మానిటర్ చేసుకుంటూ సర్జరీ టైంలో ఎక్కువ సర్జికల్ ట్రామా లేకుండా చూసుకుంటే షుగర్ పేషెంట్స్ కూడా రిజల్ట్ బాగుంటుంది అండ్ ఏ కాంప్లికేషన్స్ లేకుండా బయటపడతారు. అంటే ఓకే, మనకు అంటే లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, థైరాయిడ్ అనేసి ఇలా ఉంటాయి కదా. అంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా అది కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ వాల్యూస్ కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తక్కువ థైరాయిడ్, ఎక్కువ థైరాయిడ్ ఉందనుకోండి, ఫస్ట్ ఒక 2 months దానికోసం మెడిసిన్స్ పెట్టుకోవాలి. ఆ వాల్యూ స్టెబిలైజ్ అయినాక బాడీ అండర్స్టాండ్ చేసేసుకుంటుంది వీళ్ళ థైరాయిడ్ నార్మల్ వచ్చేసింది అని. అప్పుడు మనం వాళ్ళకి సర్జరీ టేకప్ చేసేస్తే రియాక్షన్ రాదు డ్రగ్స్కి. ఎక్కువ కాంప్లికేషన్స్ ఎనస్థీషియాలో డ్రగ్స్ ఇవ్వడం వలన ఇవే ఉంటాయి మెయిన్గా. వాళ్ళు సెడేషన్లోకి వెళ్తారు. థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉందనుకోండి, ఆ సెడేషన్ నుంచి బయటికి రావడం కొంచెం కష్టం అవుతుంది. అందుకే థైరాయిడ్ని కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సర్జరీ టైంకి నార్మల్గా ఉండి 2 months అట్లా అయింది అనుకోండి, ఈజీగా దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అంటే సర్జరీ కూడా ఇక్కడే చేసేస్తారు? సర్జరీ కూడా చేసేయచ్చు. ఇప్పుడు మనం సర్జరీ చేయనీకి అంటే ఇప్పుడు వాళ్ళు చేయించుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని డేస్ ఏమైనా ఉండాల్సి వస్తుందా? 99% ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ డే కేరే. ఏవైనా డే కేర్. పొద్దున్నే పేషెంట్ వస్తే ఈవినింగ్కి పంపించేసేయచ్చు. కొన్ని టమ్మీ టక్ అని ఇట్లా టైట్గా టమ్మీని కుట్టడం కానీ, లేకపోతే బెల్ట్ లైపెక్టమీ అని చాలా వెయిట్ లాస్ అయిపోయిన పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి రౌండ్గా స్కిన్ ఎక్సెస్ అయిపోతుంది, అలా ఎక్కువ స్కిన్ తీసినప్పుడు కానీ అలాంటివే 2వ రోజు ఉంచే అవసరం పడుతుంది. 90% ఈవినింగ్కి పేషెంట్ వెళ్ళిపోవచ్చు. ఏ ప్లాస్టిక్ సర్జరీ లైఫ్ రిస్క్ ఉండేవి మేము చేయరు. పేషెంట్కి ఏం కాదు అనుకుంటేనే చేస్తాం. పేషెంట్కి 90% ఆఫ్ ది కేసెస్లో అడ్వైజ్ చేస్తాం, 2 hours లేవండి, మీ కాలు మీద నడవండి, వాష్రూమ్కి వెళ్ళండి, మీ పనులు మీరు చేసుకోండి. పెయిన్ ఉండి వాళ్ళు లేకపోతే అది వాళ్ళ ఇష్టం, కానీ ఫ్రమ్ అవర్ సైడ్ మొత్తం క్లియర్, దే కెన్ గెట్ అప్. సో బిఫోర్ ట్రీట్మెంట్ సర్జరీ వీళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా? అన్ని కౌన్సిలింగ్. పేషెంట్కి ఇప్పుడు నేను మీకు చెప్పిన కొన్ని పెయిన్ ఇట్లాంటివి ఇంకా ఎక్కువే చెప్తాం, ఎందుకంటే వాళ్ళు మొత్తం ప్రిపేర్ అవ్వాలి సర్జరీకి. అవన్నీ ప్రిపేర్ కాకుండా అసలు మేము సర్జరీ తీసుకోం. రిజల్ట్ కూడా చెప్తాం. ఈ కేసులో 50% రిజల్ట్ ఉంటుంది మీరు అనుకునే దానికి, ఈ కేసులో 40%, ఈ కేసులో 90% వస్తుంది. ఎప్పుడు ప్లాస్టిక్ సర్జరీ ట్రీట్మెంట్స్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే అవుట్కమ్ పేషెంట్ మైండ్లో ఒకటి ఉంటుంది, డాక్టర్ మైండ్లో ఒకటి ఉంటుంది. నేను పేషెంట్ మైండ్లోకి వెళ్ళి సింక్ చేసుకోవాలి, పేషెంట్ ఏం ఆలోచిస్తున్నారు అని. అది వాళ్ళకి నేను చెప్పాలి. నువ్వు అనుకునేది మీరు అనుకునేది నేను రీచ్ అవ్వగలను, అవ్వలేను, వాళ్ళని నా బ్రెయిన్లోకి తీసుకొచ్చి నేను అనుకునేది ఇస్తాను అనేది నేను పేషెంట్కి చెప్పగలను. ముందు వాళ్ళని బాగా కౌన్సిల్ చేయాలి. ప్లాస్టిక్ సర్జరీలో మోరల్ కౌన్సిలింగ్ ఆర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. రైట్. ఇప్పుడు మామూలుగా కొవ్వు అంటే వెయిట్ లాస్ కోసమే చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తారు.
దీనివల్లనే కొంతమంది చనిపోయారు అన్నవి కూడా వింటూ ఉంటాం. మీరు చూడండి చాలా కేసెస్లో అవి వాళ్ళు ఏంటంటే అన్నెసెసరీగా ఓవర్గా ఇప్పుడు మనం వెయిట్ లాస్ లైపోసక్షన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఐడియల్ కేసెస్లో 5 liters ఆఫ్ ఫ్యాట్ తీస్తే పేషెంట్కి ఏం రిస్క్ ఉండదు, క్లీన్గా పేషెంట్ వెళ్ళిపోతారు. 10 liters నుంచి 15 liters వరకు మేము మెగా లైపోసక్షన్ అంటాం. అదేంటంటే ఎక్కువ ఫ్యాట్ తీయడం. అదేంటంటే ఫ్యాట్ తీయడమే కానీ బాడీలో చాలా చేంజెస్ అవుతాయి. అవి మానిటర్ చేయడం డాక్టర్కి తెలిసి ఉండాలి, అప్పుడే ఆ కేసు తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏమంటారంటే, అది నేను డాక్టర్ తప్పని అనను, పేషెంట్ కూడా పుష్ చేస్తారు. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు డాక్టర్ మాట కూడా వినరు, నాకు వెయిట్ లాస్ కావాలి, దే విల్ పుష్. నో డాక్టర్, ఏ డాక్టర్ పేషెంట్ని వదులుకోవాలనుకోరు. అయితే వాళ్ళు అడ్వైస్ చేస్తారు, కానీ అక్కడ ఒక చిన్న లైన్ మిస్ మ్యాచ్ అవుతుంది. అలా ఓవర్ ద బోర్డ్ వెళ్ళినప్పుడు అయిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ.